డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని ఫస్ట్ చాప్టరు సాలిడ్ స్టేట్ యొక్క ఫుల్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. టాపిక్ వైజ్ ఉంటుంది. మొట్టమొదటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ ఈక్వేషన్. వెరీ ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్కి అడుగుతున్నారు. సో ఎలా రాయాలి ఈ డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ ఈక్వేషన్లో మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎలా రాయాలి మన ఎగ్జామ్లో? మొట్టమొదట ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ 2 ఎక్స్రేస్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఆర్ ఇన్సిడెంట్ ఆన్ 2 ప్యారలల్ ప్లేన్స్ ఆఫ్ క్రిస్టల్ సర్ఫేస్. ఒక క్రిస్టల్ సర్ఫేస్లో 2 ప్యారలల్ ప్లేన్స్ మీద 2 ఎక్స్రేస్ ఇన్సిడెంట్ అయినా అనుకుందాం. అప్పుడు దే అండర్గో డిఫ్రాక్షన్. అవి డిఫ్రాక్షన్కి లోన్ అవుతాయి. డిఫ్రాక్షన్ అనేది లైట్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్లేను పైన రే 1 అంటే ఎక్స్రే 1 ఏ అనే పాయింట్ వద్ద ఇన్సిడెంట్ అవుతోంది. అలా రిఫ్లెక్షన్ అయి వెళ్ళిపోయింది. అదేవిధంగా సెకండ్ రే సెకండ్ ప్లేన్ మీద బి అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతోంది. మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ థీటా అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా లేదా యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్ కూడా థీటాగానే ఉంది. మరి ఇప్పుడు ఫస్ట్ రే కంటే సెకండ్ రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. మరి ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే అది బీసీ ప్లస్ బీడీకి సమానంగా ఉంటుంది. అందుకోసమని ఏ అనే పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ సెకండ్ రే గీసినట్లయితే ఇక్కడ సి దగ్గర పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది చూడండి. అదేవిధంగా ఏ నుంచి ఈ రేకి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసినట్లయితే అది డి వద్ద కనిపిస్తుంది. ఈ డి దగ్గర కూడా మనం 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ థీటా ఉంటే ఈ యాంగిల్ ఏ దగ్గర కూడా థీటా ఉంటుంది, ఇక్కడ కూడా థీటా ఉంటుంది. సో దాంతో మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఈ డయాగ్రామ్లో ఏబిసి మరియు ఏబిడి మనకి లభిస్తాయి. మరి ఇప్పుడు సో నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎక్స్రే ఈజ్ డిఫ్రాక్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ ఇన్ ద ఫస్ట్ ప్లేన్ అండ్ సెకండ్ ఎక్స్రే ఈజ్ డిఫ్రాక్టెడ్ ఫ్రమ్ బి ఇన్ ద సెకండ్ ప్లేన్. అది మనకు తెలిసిందే. హియర్ ది సెకండ్ ఎక్స్రే ట్రావెల్ సమ్ ఎక్స్ట్రా డిస్టెన్స్. నేను ముందే చెప్పాను కదా, సెకండ్ ఎక్స్రే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దెన్ ఫస్ట్ ఎక్స్రే. ద ఎక్స్ట్రా డిస్టెన్స్ని మనం ఏమంటామంటే పాత్ డిఫరెన్స్ అంటాం, ట్రావెల్డ్ బై ది సెకండ్ రే. ఆ పాత్ డిఫరెన్స్ ఎంతకు సమానం అంటే సిబి ప్లస్ విడికి సమానం. వెన్ 2 waves undergo constructive interference according to Braggs equation, the path difference must be an integral multiple of wavelength. It is very important. ఈ పాయింటే బ్రాగ్ చెప్పింది. ద పాత్ డిఫరెన్స్ మస్ట్ బీ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్. అంటే పాత్ డిఫరెన్స్ దేనికి సమానం అంటే ల్యాంబ్డాని ఏదైనా ఒక ఇంటిజర్తో కానీ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి సమానం. కాబట్టి సిబి ప్లస్ బీడి పాత్ డిఫరెన్స్ ఎన్ ల్యాంబ్డాకి సమానం. ఎన్ అంటే ఇంటిజర్. సో ఎన్ అంటే 1 2 3 డాష్ డాష్ పెట్టుకోవచ్చు. ఇది ఆర్డర్ ఆఫ్ డిఫ్రాక్షన్ అని తీసుకుంటారు. ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్, దెన్ నేను ముందుకు చెప్పినట్టు ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్గా చూసినట్లయితే ఒక్కసారి చూడండి డయాగ్రామ్ని. మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థీటా ఇక్కడ ఉంది కదా, సైన్ థీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది? బీసీ. థీటాకి ఆపోజిట్ సైడ్. మరి 90 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఏబీ కాబట్టి సిబి బై లేదా బీసీ బై ఏబీ అవుతుంది. కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి వచ్చిన ఫార్ములా ఏంటి అంటే సిబి బై ఏబీ. కాబట్టి సిబి బై ఏబీ అంటే ఆ క్రిస్టల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ కాబట్టి డి రాసుకోవచ్చు, స్మాల్ డి. కాబట్టి ఇప్పుడు సిబి కావాలి అంటే ఈ డీని ఇటు సైడ్ పంపించామంటే సిబి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా వస్తుంది. అదేవిధంగానే ఇన్ ట్రయాంగిల్ ఏబిడి సెకండ్ ట్రయాంగిల్ ఉంది కదా, దాని నుంచి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కనుక్కుంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఈసారి డి సైన్ థీటా వస్తుంది. కానీ మనకి ఫ్రమ్ 1 and 2 సిబి ప్లస్ బీడీ చేసామంటే మనకేమొస్తుంది? డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా అంటే 2D సైన్ థీటా. కానీ బ్రాగ్ ఏం చెప్పాడు? ఈ పాత్ డిఫరెన్స్ అనేది ల్యాంబ్డా యొక్క అంటే ఎక్స్రేస్ ఏవైతే మన ఇన్సిడెంట్ రే ఉందో ఆ ఇన్సిడెంట్ రే యొక్క వేవ్ లెంత్ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్కి ఈక్వల్ అని చెప్పాడు. కాబట్టి 2D సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా. దీన్నే బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారు. లేదా ఎన్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2D సైన్ థీటా అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఎన్ అంటే 1 2 3 ఇంటిజర్స్ అనమాట అవి.
సో దాన్నే మనం ఆర్డర్ ఆఫ్ డిఫ్రాక్షన్గా తీసుకుంటాం. ఇంకా మనకు తెలుసు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్, డి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్ ఆఫ్ క్రిస్టల్, థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇది ఫస్ట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ వచ్చి టైప్స్ ఆఫ్ సాలిడ్స్కి వెళ్దాం. ఇది మరొక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్, 2 రకాల సాలిడ్స్ ఉంటాయి. ఒకటి అమార్ఫస్ సాలిడ్స్, 2 క్రిస్టలిన్ సాలిడ్స్. ఏం డిఫరెన్స్ వీటి మధ్య అంటే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. హ్యావ్ నో డెఫినెట్ జామెట్రికల్ షేప్. అమార్ఫస్ సాలిడ్స్కి అయితే డెఫినెట్ షేప్ ఉండదు, క్రిస్టలిన్ సాలిడ్స్కి అయితే డెఫినెట్ షేప్ ఉంటుంది అండ్ రెగ్యులర్ జామెట్రీ ఉంటుంది. అమార్ఫస్ సాలిడ్స్ అయితే డు నాట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్, అదే క్రిస్టలిన్ సాలిడ్స్ అయితే షార్ప్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. ఈ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐసోట్రోపిక్ అంటే హ్యావ్ యూనిఫామ్ ప్రాపర్టీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ మెజర్మెంట్. అన్ని డైరెక్షన్స్లోనూ సమానమైనటువంటి ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. బట్ సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. దీన్ని ఎనిసోట్రోపిక్ అంటారనమాట. ఇక్కడ ఉండేటటువంటి ఈ సాలిడ్స్, క్రిస్టలిన్ సాలిడ్స్ని. అదేవిధంగానే వీటికి గ్లాసు, ప్లాస్టిక్, రబ్బర్ ఎక్సెట్రా ఇవి ఎగ్జాంపుల్ అవుతాయి. మనం ఇక్కడ క్రిస్టలిన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్గా సోడియం క్లోరైడ్, జింక్ సల్ఫైడ్, రాంబిక్ సల్ఫర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇవి డిఫరెన్స్ అనమాట ఈ అమార్ఫస్ సాలిడ్స్కి, క్రిస్టలిన్ సాలిడ్స్కి. నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? అది యూనిట్ సెల్, వెరీ ఇంపార్టెంట్. ది స్మాలెస్ట్ బేసిక్ రిపీటింగ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్ ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్. అంటే ఒక సాలిడ్ తీసుకుంటే ఏ స్మాలెస్ట్ బేసిక్ రిపీటింగ్ స్ట్రక్చరల్ యూనిట్ అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట ఆల్ డైరెక్షన్స్లో. అంటే త్రీ డైమెన్షనల్గా అలా రిపీట్ అవుతూ పెద్ద క్రిస్టల్ తయారవుతుంది. దాన్నే మనం యూనిట్ సెల్ అంటాం. సిమిలర్గా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయబడిందో ఒక చిన్న ఇటుక రాయితో, ఆ ఇటుక రాయిని మనం యూనిట్ సెల్గా అనుకోవచ్చు. అలాంటిదన్నమాట. ఈ యూనిట్ సెల్తోనే మొత్తం క్రిస్టల్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. యూనిట్ సెల్ ఇలా ఉంటుంది, బేసిక్ యూనిట్ సెల్. దీంట్లో మీరు చూసారంటే ఈ యూనిట్ సెల్ పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ అంటే ఏంటి అంటే సైడ్స్. యూనిట్ సెల్ యొక్క సైడ్స్ యొక్క లెన్స్ని ఏబిసి అని స్మాల్ లెటర్స్ సూచిస్తే, సైడ్స్ మధ్య యాంగిల్స్ని ఆల్ఫా, బీటా, గామాతో సూచిస్తారనమాట. వీటిని యూనిట్ సెల్ పారామీటర్స్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్రిస్టల్ సిస్టమ్స్. 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే యూనిట్ సెల్ పారామీటర్స్ అని చెప్పుకున్నాం కదా, వాటి మధ్య రిలేషన్స్ని బట్టి ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ని డిసైడ్ చేస్తారనమాట. సో 7 క్రిస్టల్ సిస్టమ్స్లో ఫస్ట్ది క్యూబిక్, దీని ఐసోమెట్రిక్ క్రిస్టల్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సిగా ఉంటుంది. అదేవిధంగా వాటి మధ్య యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా 90 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, జింక్ సల్ఫైడ్, కాల్షియం ఫ్లోరైడ్, ఇవన్నీ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టము ఏ ఈజ్ ఈక్వల్ టు బిగా ఉంటుంది, బట్ నాట్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూడొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఒక క్రిస్టల్ సిస్టమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ట్రైక్లినిక్. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సిగా ఉంటుంది, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామాగా ఉంటుంది. ఇది ట్రైక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్గా మనం K2Cr2O7ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అన్నిటి కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్రిస్టల్ సిస్టమ్స్. 7 క్రిస్టల్ సిస్టమ్స్ మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ చాప్టర్లో. అది ఏంటి అంటే డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ అనేది ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతూ ఉంటారనమాట. ఎలా రాయాలి మనం ఈ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ అంటే ఎనీ డీవియేషన్ ఫ్రమ్ కంప్లీట్లీ ఆర్డర్ అరేంజ్డ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ క్రిస్టల్ లాటిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ డిఫెక్ట్. అంటే మనం ఒక అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డిఫెక్ట్ ఏర్పడిందని దాన్ని క్రిస్టల్ డిఫెక్ట్ అంటారు. అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని కూడా అంటుంటాం కదా, అలాగనమాట. 2 types of defects observed in stoichiometric compounds. They are also known as point defects. సో ఫ్రెంకల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్, చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. మనం ఈ ఫ్రెంకల్, షార్ట్కీ గురించి మాత్రమే నేర్చుకుంటాం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ డిఫెక్ట్, ఫ్రెంకల్ డిఫెక్ట్. ఫ్రెంకల్ అనేది సైంటిస్ట్ నేమ్. దిస్ డిఫెక్ట్ అకర్స్ డ్యూ టు మూవింగ్ ఆఫ్ anions or cations ఫ్రమ్ ద లాటిస్ సైట్స్ టు అన్ ఇంటర్స్టియల్ సైట్స్. లాటిస్ సైట్స్ అంటే ఏంటి, ఇంటర్స్టియల్ సైట్స్ అంటే ఏంటి? ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ప్లస్ మైనస్ అంటే యానయాన్, క్యాటయాన్స్ ఆల్టర్నేట్గా గీయబడి జరిగింది. ఈ విధంగా గీసేటప్పుడు మనం ఈ ప్లస్ మైనస్ ఉండేటటువంటి లైన్ ఏమంటారంటే లాటిస్ సైట్ అని. ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ ఉండేటటువంటి సైట్స్ని ఏమంటారంటే ఇంటర్స్టియల్ సైట్స్ అంటారనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి మిస్ అయింది చూడండి. ఈ డయాగ్రామ్లో ఈ పాయింట్లో ప్లస్ మిస్ అయింది. ఆ ప్లస్ క్యాటయాన్ ఎక్కడికి వెళ్ళింది? ఆ ఖాళీ ప్లేస్కి, ఎంటీ ప్లేస్కి వెళ్ళిపోయింది, అంటే ఇంటర్స్టియల్ సైట్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా లాటిస్ సైట్స్లో ఉండేటటువంటి యానయాన్ అయినా సరే లేదా క్యాటయాన్ అయినా సరే దాని ప్లేస్ని వదిలేసి
అది ఇంటర్స్ట్రియల్ సైడ్కి వెళ్ళినట్లయితే దాన్నే మనం ఏమంటే ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ డిఫెక్ట్ అనమాట. చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ద క్రిస్టల్ రిమైన్స్ ఎలక్ట్రికలీ న్యూట్రల్ అంటే ఎక్కడికి ఆ అయాన్ బయట వెళ్ళిపోకుండా అక్కడే ఆ క్రిస్టల్లోనే ఉంటుంది కాబట్టి ప్లస్లు మైనస్ అన్ని ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి న్యూట్రల్. డెన్సిటీ డస్ నాట్ చేంజ్, డెన్సిటీ కూడా చేంజ్ అవ్వదు. దిస్ డిఫెక్ట్ ఈస్ షోన్ బై ద అయానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ విచ్ దర్ ఈజ్ ఎ లార్జ్ డిఫరెన్స్ ఇన్ సైజ్ ఆఫ్ అయాన్స్. అటువంటి అయాన్స్ మధ్య సైజ్ చాలా లార్జ్ డిఫరెన్స్ ఉంటే అటువంటి అయానిక్ సబ్స్టెన్సెస్ అంటే ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్ చూపిస్తుంటాయి. అందుకే మనం డయాగ్రామ్ గీసేటప్పుడు ప్లస్ని చిన్నదిగాను ఈ మైనస్ అయాన్ని పెద్దదిగాను గీసామన్నమాట. జింక్ సల్ఫైడ్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ అయోడైడ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ న్యూట్రల్, బయట నుంచి ఏ రాదు, ఇక్కడ ఉండే దాంట్ నుంచి ఏది బయట వెళ్ళిపోదు కాబట్టి ప్లస్లు మైనస్ ఈక్వల్గానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన డిఫెక్ట్ ఏంటంటే షార్ట్ డిఫెక్ట్. దిస్ డిఫెక్ట్ అకర్స్ డ్యూ టు మిస్సింగ్ ఆఫ్ cations from their lattice points. In order to maintain the electrical neutrality, number of missing cations and anions are equal. అంటే ఎన్ని మిస్ అవుతాయో ఎన్ని యానియన్స్ మిస్ అవుతాయో అన్ని క్యాటయాన్స్ కూడా మిస్ అవుతాయి అనమాట. ఒకసారి ఈ డయాగ్రామ్ పరిశీలించండి. ఈ డయాగ్రామ్లో లాటిస్ సైజ్ నుంచి అదేవిధంగానే ఇక్కడ ఒక ప్లస్ మైనస్ మిస్ అయిందనమాట. అంటే ఈ ప్లస్ తర్వాత ఏముండాలి, ఇక్కడ మైనస్ అక్కడ ఖాళీగా పెట్టాము. అదేవిధంగా మైనస్ తర్వాత ఏముండాలి, ఇక్కడ ప్లస్ అక్కడ ఖాళీగా పెట్టాము. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ కలిసి వెళ్ళిపోయాయి అనమాట. అంటే ఎలక్ట్రికల్లీ న్యూట్రలే, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ప్లస్లు ఉంటాయి అన్ని మైనస్లే ఉంటాయి కాబట్టి ఎన్ని యానియన్స్ అయితే వెళ్ళిపోతాయో అన్ని క్యాటయాన్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఇటువంటి డిఫెక్ట్ని షార్ట్కీ డిఫెక్ట్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎన్సిఎల్, కేసిఎల్, సిఎస్సిఎల్, ఏజీబీఆర్ చూడండి. ఇంతకుముందు కూడా ఏజీబీఆర్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ని చూపిస్తూ ఉంది. ఏజీబీఆర్ సిల్వర్ బ్రోమైడ్ అనే క్రిస్టల్, ఇక్కడ కూడా షార్ట్కీ డిఫెక్ట్ని కూడా అది ప్రదర్శిస్తూ ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ద సబ్స్టెన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 types. ఇదన్నీ మనకి కొన్ని ఫెమిలియర్, ఇవన్నీ మనకు బాగా తెలుసు. పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్, యాంటీ ఫెర్రోమాగ్నెటిక్, ఫెర్రీ మ్యాగ్నెటిక్ అని 5 types ఉంటాయి. పారామాగ్నెటిక్ అంటే ఏంటంటే దీస్ ఆర్ వీక్లీ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ పారామాగ్నెటిజం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ 1 or more అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు పారామాగ్నెటిజంని ఈ క్రిస్టల్స్ షో చేస్తాయి అనమాట. దే ఆర్ మ్యాగ్నెటైజ్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని కానీ మనం ఒక మ్యాగ్నెటిక్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేలాడ తీసినట్లయితే అవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సేమ్ డైరెక్షన్లోకి వస్తాయన్నమాట. దే లూజ్ దర్ మ్యాగ్నెటిజం ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకసారి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం తీసేస్తామంటే ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ని కోల్పోతుందన్నమాట. ఉదాహరణకి ఆక్సిజన్ Cu2+, Fe3+, Cr3+, ఇవన్నీ కూడా ఇటువంటి నేచర్ని కలిగి ఉంటాయన్నమాట. మరి ఆక్సిజన్ గాలి కదా, గాలికి పారామాగ్నెటిజం ఉంటుందా అంటే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక వైర్ చుట్టూ, ఒక ఎలక్ట్రికల్ వైర్ చుట్టూ గుండా మనం కరెంట్ పంపిస్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డే ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిపల్స్ చేయడం వల్లనే ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి కారణంగా కూడా మనం ఈ ఆక్సిజన్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది, పారామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అందరికి తెలుసు, దే ఆర్ వీక్లీ రిపెల్డ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇటువంటి సబ్స్టెన్స్ ఇచ్చినట్లయితే వీక్గా రిపల్స్ చేయబడుతుంది. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. దీంట్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అన్ని జతలుగా ఉంటాయి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే. సో అటువంటి వాటికి ఉదాహరణగా మనం H2O, NaClO, అదేవిధంగా C6S, బెంజిన్, జింక్ ఆక్సైడ్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫెర్రోమాగ్నెటిక్స్. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సబ్స్టెన్సెస్ ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. దే ఆర్ అట్రాక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, external magnetic field. They are shown a permanent magnetism even after applied magnetic field is removed. Applied magnetic field remove చేసిన తర్వాత కూడా వాటి మ్యాగ్నెటిజంని నిలుపుకుంటాయి. అందుకే ఇప్పుడు మన మ్యాగ్నెట్స్ ల్యాబ్లో వాడే మ్యాగ్నెట్స్ అని ఎలా తయారు చేస్తుంటారంటే ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచి అప్లై చేస్తారు. మ్యాగ్నెటిక్ రకరకాల పద్ధతులు యూస్ చేస్తారు, అప్పుడు దాన్ని మ్యాగ్నెట్స్గా మారుతాయి. ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసిన తర్వాత కూడా ఇవి మ్యాగ్నెట్స్గానే ఉండిపోతాయి. సో ఇట్ ఈస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఎక్కువ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల కూడా ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఏం చెప్పొచ్చు అంటే ఐరన్, కోబాల్ట్, నికెల్, గెడలోనియం, క్రోమియం ఆక్సైడ్, ఇవన్నీ క్రోమిక్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా మనం ఫెర్రో మ్యాగ్నెటిజం సంబంధించిన ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పొసెస్ paramagnetism or ferromagnetism on the basis of unpaired electrons, but actually possess zero magnetic moment. This is due to equal number of magnetic moment in opposite direction.
అంటే ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్లో ఉండేటటువంటి చిన్న చిన్న మాలిక్యూల్స్ని మనం ఒక మ్యాగ్నెట్గా పరిగణిస్తే ఆ మ్యాగ్నెట్ అంతా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక మ్యాగ్నెటిజం ఇంకొక మ్యాగ్నెట్ వల్ల ఏర్పడిన ఇంకొక మాలిక్యూల్ వల్ల ఏర్పడినటువంటిది రెండు రద్దు చేసుకుంటాయి అనమాట. సో ఇక్కడ అందువల్ల ఏంటంటే దిస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫెర్రీ మ్యాగ్నెటిజం, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మాంగనీస్ ఆక్సైడ్. అదేవిధంగానే ఫెర్రీ మ్యాగ్నెటిజం, దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పొసెస్ లార్జ్ magnetic but actually have small net magnetic movement ఉంటుంది. This is due to unequal number of magnetic movements in opposite direction. So Fe3O4 కానీ MFE2O4 ఇక్కడ మెగ్నీషియం, కాపర్, జింక్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం ఈ రెండు ఎక్స్ప్రెషన్లో మనం చూసినట్లయితే మ్యాగ్నెటిక్ మూమెంట్ దీనికి జీరోగా ఉంటుంది అని చెప్పాము, ఎందుకంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని. సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పొసెస్ పారామ్యాగ్నెటిజం కానీ లేదా ఫెర్రో మ్యాగ్నెటిజం కానీ చేస్తాయి, కానీ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో అయింది. ఎందుకు మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో అయింది అంటే దిస్ ఈజ్ డ్యూ టు ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో దీని గురించి మనం ఒక డొమైన్ ఉంటుంది, ఆ డొమైన్లో ఒక డైరెక్షన్లో మాలిక్యూల్స్ అన్నీ ఉంటాయి, ఇంకొక డొమైన్ దాని పక్కనే ఉంటుంది, ఆ డైరెక్షన్లో ఆ డొమైన్లో ఉండే మాలిక్యూల్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఒక్కొక్క మాలిక్యూల్ ఒక చిన్న మ్యాగ్నెట్గా పరిగణిస్తే ఒక దాని వల్ల ఏర్పడే మ్యాగ్నెటిజంని ఇంకొక దాని వల్ల ఏర్పడే మ్యాగ్నెటిక్ మూమెంట్ రద్దు చేసుకుంటుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితి వాటికి వస్తుందన్నమాట సబ్స్టెన్సెస్కి. అది మ్యాగ్నెటిక్ సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కోఆర్డినేషన్ నెంబర్. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నేబర్స్ ఆఫ్ అన్ ఆటమ్ హ్యాజ్ ఇన్ ద క్రిస్టల్ సిస్టమ్. అంటే క్రిస్టల్ లాటిస్లో మనకి ఏముంటాయి, సాలిడ్స్లో ఎక్కువగా అయాన్స్, క్యాటయాన్స్ ఉంటాయి. ఒక యానయాన్ చుట్టూ దానికి ఆపోజిట్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఒక క్యాటయాన్ చుట్టూ నెంబర్ ఆఫ్ యానయాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది, ఆ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్ని ఏమంటారంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఈ కోఆర్డినేషన్ నెంబర్ మనకి సోడియం క్లోరైడ్కి అయితే 6 ఉంటుంది, సీజియం క్లోరైడ్కి అయితే 8 ఉంటుంది. సిసిపి అంటే క్లోజ్ ప్యాక్డ్ క్రిస్టల్ సిస్టమ్కి అయితే 12 ఉంటుంది. బాడీ సెంటర్డ్ క్యూబ్కి అయితే 8 ఉంటుంది. ఫేస్ సెంటర్డ్ క్యూబ్, ఎఫ్సిసి అంటే ఏంటంటే ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అనమాట, అటువంటి ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ అనమాట, దానికైతే 6 ఉంటుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడతాం. దే ఆర్ 2 types of semiconductors. They are intrinsic semiconductors. In case of semiconductors, the gap between the valency bond and conduction bond is small. Therefore, some electrons may jump into the conductant bond and show some conductivity. Electrical conductivity of semiconductors increase with rise in temperature. Substance like silicon, germanium shows this type of behavior called intrinsic semiconductors. సో ఇక్కడ మీరు ఒక డయాగ్రమాటిక్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యాలెన్సీ బాండ్, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది కండక్షన్ బాండ్ ఎంటీగా ఉంటుంది. ఈ వ్యాలెన్సీ బాండ్కి కండక్షన్ బాండ్కి మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉంటుంది ఈ సెమీ కండక్టర్స్లో. అందువల్ల ఏమవుతుందంటే మనం కొద్దిగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కానీ లేదా ఏదైనా చేసినట్టు ఈ వ్యాలెన్సీ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బాండ్లోకి వెళ్తాయి, అందువల్ల అవి కండక్టర్స్గా మారుతాయి. సెమీ కండక్టర్స్ యొక్క మీనింగ్ అది. తక్కువ టెంపరేచర్ వద్ద అవి ఇన్సులేటర్స్గా ఉంటాయి, కొద్దిగా టెంపరేచర్ పెంచినప్పుడు అవి ఏం చేస్తాయంటే కండక్టర్స్గా పనిచేస్తాయి. అందుకే మనం సెమీ కండక్టర్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ సిలికాన్, జర్మేనియం. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. దేర్ కండక్టివిటీ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్. దే ఆర్ ఫార్మ్ బై డోపింగ్. డోపింగ్ అంటే ఏంటంటే మామూలుగా స్వభావజ అంటే స్వచ్ఛమైనటువంటి ప్యూర్ సెమీ కండక్టర్స్కి ఏవైనా ఇంప్యూరిటీస్ కలిపినట్లయితే కలపడాన్ని డోపింగ్ అంటారు. ఆ విధంగా కలపడం వల్ల వచ్చేటటువంటి సెమీ కండక్టర్స్ని ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటారు. డోపింగ్ అంటే ఏంటి, కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈజ్ టూ లో. Their conductivity is increased by adding an appropriate amount of suitable impurity. This process is called doping. సో ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ 2 types ఉంటాయి. ఒకటి ఎన్ టైపు, రెండవది పీ టైపు. ఎన్ టైప్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఆ 5th year గ్రూప్ ఎలిమెంట్స్. వెరీ ఇంపార్టెంట్. 5th year గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఉంటాయి. సో ఇక్కడ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ ఈ 3 ముఖ్యంగా తీసుకుంటారు. 2 ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మేనియం. సిలికాన్కైనా జెర్మేనియంకైనా ఇది మనం వీటిని కలిపినట్లయితే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి మిడిల్లో ఫాస్ఫరస్ ఉంది, అంటే ఫాస్ఫరస్ని మనము డోప్ చేసామన్నమాట దేంట్లోకి, సిలికాన్లోకి. సిలికాన్ అనేది సెమీ కండక్టర్. ఈ విధంగా డోప్ చేయడం వల్ల ఫాస్ఫరస్ వ్యాలెన్సీ 5 అని 5th year గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి ఫాస్ఫరస్ ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ ఈ క్రాస్తో సూచించాం. ఇక్కడ ఒక క్రాస్ ఉంది, ఇక్కడ ఒక క్రాస్ ఉంది, ఇక్కడ ఒక క్రాస్ ఉంది, 4 ఉన్నాయన్నమాట. ఈ 4 ఎలక్ట్రాన్స్ యూస్ చేసుకొని చుట్టూ 4 సిలికాన్తో ఒక ఫాస్ఫరస్ బాండ్స్ ఏర్పరచుకునింది. మరి ఫాస్ఫరస్లో ఇంకా 5వ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది ఇక్కడ పెట్టాం. అంటే మోర్ ఎలక్ట్రాన్స్, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లో ఏవి కండక్టెన్స్ అంటే కండక్టివిటీకి యూజ్ అవుతాయంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. అవుట్ ఆఫ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఫాస్ఫరస్ 4
electrons will be used for bonding with silicon or germanium, while fifth electron serves to conductivity, electrical conductivity. కాబట్టి n టైప్ సెమీకండక్టర్స్లో ఎక్కువ వాహక కణాలు అంటే ఏవైతే మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి యూజ్ అవుతాయి అంటే అవి ఎలక్ట్రాన్స్ అనమాట. నెక్స్ట్ p టైప్ సెమీకండక్టర్స్, ఇట్ ఈడ్ ఆబ్టైన్డ్ బై డోపింగ్ విత్ ఇంప్యూరిటీ లైక్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇంతకుముందు n టైప్ సెమీకండక్టర్స్లో ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని మనం డోప్ చేసాము సిలికాన్ జర్మేనియంకి. ఇప్పుడు థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అట్లాంటివి థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక గ్యాలియం తీసుకున్నాము. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ గ్యాలియం ఉంది కదా, బోరాన్, అల్యూమినియం కూడా తీసుకోవచ్చు. గ్యాలియం తీసుకున్నాము. గ్యాలియం తీసుకుంటే ఈ గ్యాలియము చుట్టూ ఉండే ఎన్ని సిలికాన్లతో అది బాండ్లు ఏర్పరచుకోగలుగుతుందంటే 3 సిలికాన్లతోనే. అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి గ్యాలియంలో, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ క్రాస్ చూపించిందంతా గ్యాలియం నుంచి వచ్చింది అనుకుందాం. మరి 4th సిలికాన్తో అది బాండ్ ఏర్పరచుకోలేకపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఉంది. దీన్నే హోల్ అంటారు, పాజిటివ్ ఛార్జ్ అని కూడా అంటారు. ఈ హోల్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా డోప్ చేయడం వల్ల. అందువల్లనే ఈ p టైప్ సెమీకండక్టర్స్లో ఎక్కువ సంఖ్య వాహకణాలు అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీకి యూజ్ అయ్యేటటువంటివి ఏంటివి అంటే హోల్స్ అనమాట. అంటే వాటిని పాజిటివ్ ఛార్జెస్ అని కూడా అనొచ్చు. అవుట్ ఆఫ్ 3 valence electrons, gallium used for bonding with silicon. The 4th valence electron is missing and is called electron hole or electron valence vacancy. This hole conducts electricity. So అవి సెమీకండక్టర్స్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ కండక్టివిటీ, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ అని. కండక్టర్స్ అంటే ఏంటంటే ద సాలిడ్స్ విత్ కండక్టివిటీ రేంజింగ్ బిట్వీన్ 10⁴ to 10⁴ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. సో కండక్టివిటీ 10⁴ to 10⁴ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఈ వాల్యూ గుర్తుపెట్టుకొని కండక్టర్స్ అంటారు. ఇన్సులేటర్స్ అయితే 10⁻⁻20 to 10⁻⁻10 ఉంటుంది ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. సో దీన్ని సాలిడ్స్ వెరీ లో కండక్టివిటీ ఉంటే ఇన్సులేటర్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే సెమీకండక్టర్స్, ద సాలిడ్స్ విత్ కండక్టివిటీ ఇన్ ది ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ 10⁻⁻6 to 10⁻4 ఈ రెండింటి మధ్యలో ఉన్నట్లయితే సెమీకండక్టర్స్ అంటారు. ది కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ డిపెండ్ అపాన్ దట్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ పర్ ఆటమ్. ఇది మనందరికీ తెలిసిందే. ఏదైనా ఒక మెటల్ కండక్టివిటీని కలిగి ఉందంటే దాని ఆ మెటల్స్లో మనకి ఏముంటాయంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్సే కండక్టివిటీ కారణం. సో ఇది ఈ చాప్టర్ ముఖ్యమైన టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మన సాలిడ్ స్టేట్ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ అంటే ఆ టాపిక్లో కవర్ కాకుండా ఉండే కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇచ్చాము. క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ఎఫ్ సెంటర్స్? So what are F centers అంటే a compound may excess of metal ion if a negative ion is absent from its lattice site, leaving a hole which is occupied by electron to maintain electrical neutrality. This hole is occupied by electrons are called F centers. అంటే ఒక హోల్ ఏదైనా సరే మధ్యలో ఏదైనా ఒక యానయాన్ వెళ్ళిపోయింది అనుకుందాం ఆ లాటిస్ సైట్ నుంచి. యానయాన్ వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లేస్ని ఏది ఆక్యుపై చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ని F centers అంటారు. అంటే ఒక హోల్ ఏదైనా ఒక సైట్ నుంచి ఒక మెటల్ అయాన్లో నుంచి నెగటివ్ అయాన్ వెళ్ళిపోతే, అంటే యానయాన్, నెగటివ్ అయాన్ అంటే యానయాన్ వెళ్ళిపోతే ఆ యానయాన్ ప్లేస్లోకి దాన్ని ఫిల్ చేయడం కోసం ఎలక్ట్రాన్లు వచ్చి చేరిపోతాయి. అందువల్ల ఆ ఎలక్ట్రాన్స్ని F centers అంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వై అయానిక్ సాలిడ్స్ ఆర్ హార్డ్ అండ్ బ్రిట్టల్. Ionic crystals are hard because their strong electrostatic force of attraction among the particles which are oppositively charged ions. ఎందుకంటే వాటిలో బాండ్స్ ఏంటంటే కోవలెంట్ బాండ్స్ ఉండవు, వాటి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్లస్ మైనస్ క్యాటయాన్కి యానయాన్కి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండడం వల్లనే అయానిక్ సాలిడ్స్ చాలా స్ట్రాంగ్గాను, అదేవిధంగా వాటి యొక్క మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా హైగానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై ఎక్స్రేస్ ఆర్ నీడెడ్ టు ప్రోబ్ ది క్రిస్టల్ స్ట్రక్చర్. క్రిస్టల్ స్ట్రక్చర్ని ప్రోబ్ చేయడానికి ఎక్స్రేస్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే to see the atoms we must light of wavelength less than the size of atoms. అంటే ఆటమ్స్ యొక్క సైజ్ కంటే తక్కువ వేవ్ లెంత్ ఉండేటటువంటి మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కావాలి, అది ఎక్స్రే అనమాట. అందువల్లనే దాన్ని యూజ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. వాట్ ఈజ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్? ఇది ఇఫ్ ద పార్టికల్ ఆఫ్ సాలిడ్ ఆక్యుపైస్ ది ఇంటర్స్టిషియల్ సైట్ instead of lattice points, it is called interstitial defect. It is observed in non-ionic solids. Classify each of the following either p type or n type అని చెప్పారు. Ge doped with indium అన్నారు. మరి ఇట్ ఈస్ ఎ p type సెమీకండక్టర్ ఫస్ట్ది, ఎందుకంటే జెర్మేనియంని మనం వేరే ఇండియంతో ఓన్లీ 3 valence ఎలక్ట్రాన్స్, ఇది థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కదా, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్తో డోప్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం p type సెమీకండక్టర్స్ అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగానే ఈ రెండవది కూడా సిలికాన్ని బోరాన్తో డోప్ చేశారు. సిలికాన్ అంటే మనకి అది
సెమీ కండక్టర్, బోరాన్ వచ్చి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుందంటే మనకి పీ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయన్నమాట. వాట్ మేక్స్ ద గ్లాస్ డిఫరెంట్ ఫ్రమ్ క్వార్ట్జ్? సో గ్లాస్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్ ఇన్ విచ్ పార్టికల్స్ హ్యావ్ షార్ట్ రేంజ్ ఆఫ్ ఆర్డర్. Quartz is crystalline solid in which particles have long range order. Glass is isotropic and quartz is anisotropic in nature. Next, X-rays of wavelength 5460 answers are incident on a grating with 5700 lines per centimeter. Find the angles of reflection for first order refraction of maximum అని చెప్పారు. అంటే మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిందని ఒకసారి చూద్దాం. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చారు, అది వచ్చి ఏంటంటే 5460 ఆంగ్స్ట్రామ్స్. 1 ఆంగ్స్ట్రామ్ 10⁻⁸ సెంటీమీటర్లు కాబట్టి దీన్ని 5460 × 10⁻⁸ సెంటీమీటర్లు మార్చుకున్నాం. అదేవిధంగా 1 సెంటీమీటర్ కంటైన్స్ 5700 లైన్స్ అన్నారు. మరి ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్ ఎంత అంటే 1/5700 సెంటీమీటర్స్. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ 1/నెంబర్ ఆఫ్ లైన్స్ చేసామంటే డిస్టెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ n = 1. అకార్డింగ్ టు బ్రాగ్స్ ఈక్వేషన్ 2d sin θ = n λ కాబట్టి sin θ = n λ/2d అవుతుంది. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే వాల్యూస్ అన్నీ కూడా sin θ = సంథింగ్ ఇది వస్తుంది. అప్పుడు θ = sin 1 0.1556 వస్తుంది. ఈ వాల్యూని లాగరిథమ్ టేబుల్స్లో నేచురల్ సైన్స్ అనే టేబుల్స్లో వెతకాలి. అది ఈ 0.1556 ఎక్కడుంది, ఎన్ని మినిట్స్ కింద ఎన్ని డిగ్రీస్ కింద ఉందో చూసి అంటే 8.95 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి అది అప్రాక్సిమేట్గా 8.95 డిగ్రీ అవుతుంది. అంటే నేచురల్ సైన్స్ అనే టేబుల్లో చూడాలి ఈ వాల్యూని. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ క్యూబిక్ క్లోజ్ ప్యాక్ స్ట్రక్చర్? కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం మనం. అంటే ఒక అయాన్ చుట్టూ దాని ఆపోజిట్ అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్నైతే అమర్చబడి ఉంటాయో ఆ నెంబర్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. అది సోడియం క్లోరైడ్కి 6 ఉంటుంది, సీజియం క్లోరైడ్కి 8 ఉంటుంది. మరి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ సిసిపి అంటారు దీన్ని. క్యూబిక్ క్లోజ్ ప్యాక్ స్ట్రక్చర్కి అయితే 12 ఉంటుంది అని చెప్పారు. వాట్ ఈస్ ది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అన్నారు. ఇది కూడా తెలుసు కదా, బీసీసీ అని చెప్పుకున్నాం కదా. బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ 8 ఉంటాయి అన్నమాట కోఆర్డినేషన్ నెంబర్. హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ 1 యూనిట్ సెల్ ఆఫ్ ఫేస్ సెంటర్ క్యూబిక్ లాటిస్? ఇంతకుముందు ఎఫ్సిసికి యూనిట్ సెల్కి 8 కార్నర్స్ ఉంటాయి. అదేవిధంగానే 6 ఫేసెస్ ఉంటాయి. కాబట్టి టోటల్గా 8 + 6 14 లాటిస్ పాయింట్స్ ఉంటాయి. అంటే కార్నర్స్ ఫేసెస్ రెండింటిని కూడా యాడ్ చేయాలి. యూనిట్ సెల్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే హౌ ఆర్ ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అమాంగ్ ది మాలిక్యూల్స్ అఫెక్టింగ్ మెల్టింగ్ పాయింట్స్? సో యాజ్ ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అమాంగ్ మాలిక్యులర్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఆఫ్ క్రిస్టల్ స్టెబిలిటీ ఆఫ్ క్రిస్టల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. So more energy is required to break the bond, therefore the melting point increase. So intermolecular forces increase kabatti melting points increase avutayi. Very simple answer to understand. So thank you so much for watching. మీకు ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలు కానీ రాసుకోవాలనుకుంటే ఈ వీడియోని పాస్ చేసి మీరు రాసుకోవాలి.